చెబుతారు, చెప్పనివ్వాలి హాయిగా. ఎప్పుడు ఏ వ్యక్తిని ముఖ్యంగా నమస్కారం పెట్టి కోరుతున్న 60 ఏళ్ళు దాటిన వాళ్ళని వీలైనంత పలకరించండి, వీలైనంత పలకరించండి. ఎంత పెద్దవాళ్ళైతే అంత పలకరించండి. వాళ్ళ నోట సామెతలు జాతీయాలు వస్తాయి, అవి ఆణిముత్యాల్లా మీ పిల్లల జీవితాన్ని నిలబడతాయి, జీవితాన్ని నిలబడతాయి. మనవాళ్ళకి మనవరాళ్ళకి అమ్మమ్మలతో గడపడం, తాతయ్యలతో గడపడం, నాన్నమ్మలతో గడపడం నేర్పండి. వాళ్ళకు ఒక కాలక్షేపం, వీళ్ళకి విజ్ఞానం అండి. వీళ్ళ కోసం వాళ్ళని ఇంగ్లీషు నేర్చుకోమని చెప్పకండి అమ్మా, వాళ్ళ కోసం వీళ్ళకి తెలుగు నేర్పండి. అప్పుడు జాతి బాగుంటుంది, అప్పుడు జాతి బాగుంటుంది. ఇప్పుడు పాప అమ్మమ్మలు తాతయ్యలు ఏం చేస్తారంటే కర్మకాలం వీళ్ళ కోసం ఇంగ్లీషు నేర్చుకుంటారు. దీన్నే చావుకాలానికి లావు దుఃఖం అంటారు తెలుగులో. ఇప్పుడు వాడికి 90 ఏళ్ళ ఆవిడికి ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలా, ఇదో కర్మ ఇది. పైగా తెలుగులో మాట్లాడితే అమ్మమ్మ పిల్లలతో నువ్వు తెలుగులో మాట్లాడి అనవసరంగా ఇబ్బంది పెడుతున్నావు, వాళ్ళు ఇంగ్లీష్ చెడిపోతుందంటే ఇప్పుడు ఇప్పుడు ఇంగ్లీష్ కోచింగ్లో చేరాలి. అమ్మమ్మ దగ్గర నాన్నమ్మ దగ్గర కూర్చోారంటే పూర్వకాలపు కథలో చెబుతారు, చెప్పనివ్వాలి హాయిగా. ఎప్పుడు ఏ వ్యక్తిని ముఖ్యంగా నమస్కారం పెట్టి కోరుతున్న 60 ఏళ్ళు దాటిన వాళ్ళని వీలైనంత పలకరించండి, వీలైనంత పలకరించండి. ఎంత పెద్దవాళ్ళైతే అంత పలకరించండి. వాళ్ళ నోట సామెతలు జాతీయాలు వస్తాయి, అవి ఆణిముత్యాల్లా మీ పిల్లల జీవితాన్ని నిలబడతాయి, జీవితాన్ని నిలబడతాయి. మనవాళ్ళకి మనవరాళ్ళకి అమ్మమ్మలతో గడపడం, తాతయ్యలతో గడపడం, నాన్నమ్మలతో గడపడం నేర్పండి. వాళ్ళకు ఒక కాలక్షేపం, వీళ్ళకి విజ్ఞానం అండి. వీళ్ళ కోసం వాళ్ళని ఇంగ్లీషు నేర్చుకోమని చెప్పకండి అమ్మా, వాళ్ళ కోసం వీళ్ళకి తెలుగు నేర్పండి. అప్పుడు జాతి బాగుంటుంది, అప్పుడు జాతి బాగుంటుంది. ఇప్పుడు పాప అమ్మమ్మలు తాతయ్యలు ఏం చేస్తారంటే కర్మకాలం వీళ్ళ కోసం ఇంగ్లీషు నేర్చుకుంటారు. దీన్నే చావుకాలానికి లావు దుఃఖం అంటారు తెలుగులో. ఇప్పుడు వాడికి 90 ఏళ్ళ ఆవిడికి ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలా, ఇదో కర్మ ఇది. పైగా తెలుగులో మాట్లాడితే అమ్మమ్మ పిల్లలతో నువ్వు తెలుగులో మాట్లాడి అనవసరంగా ఇబ్బంది పెడుతున్నావు, వాళ్ళు ఇంగ్లీష్ చెడిపోతుందంటే ఇప్పుడు ఇప్పుడు ఇంగ్లీష్ కోచింగ్లో చేరాలి. అమ్మమ్మ దగ్గర నాన్నమ్మ దగ్గర కూర్చోారంటే పూర్వకాలపు కథలో చెబుతారు, చెప్పనివ్వాలి హాయిగా.